అక్కడ ఎంత వస్తుందో తెలుసు కదా వీళ్ళకి. మరి ఈ ప్యాకెట్లు ఎట్లా వస్తున్నాయి మనకి తక్కువకి? అదే కెమికలైజ్డ్, అందులో ఒకటికి 3 ఎంతలు అవుతుంది. అదే వాడమ్మినా డైరీ వాడు ఇవాళ మీరు ఈ డైరీలో నెయ్యిలు ఉన్నాయి కదా, వాటన్నిటి చెక్ చేయించండి. ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఆ నీళ్ళని, అదే ఆ నూనెని, నెయ్యిని, వాటిని. మనకి ఒరిజినల్ది మన ఇంట్లో చేసుకోవాలి. మీరు చూడండి అసలు వాసన ఏమన్నా వస్తుంది నెయ్యి ఇవాళ ఎక్కడైనా? ఇదివరకు మాకు బెజవాడలో బాబాయ్ హోటల్ ఉండేది గాంధీనగర్లో. ఆ రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే వాసన వచ్చేస్తుంది. రోడ్డు మీదన అక్కడ ఎస్కేపీవి హిందూ హై స్కూల్లో ప్రోగ్రాములకి అది కవరేజ్కి వెళ్ళేవాడిని నేను. అసలు ఆ ఘాటు, ఆ నెయ్యి వాసన కడుపులో అర్జెంటుగా తినేయాలన్న ఫీలింగ్ తెప్పించింది. ఆ చుట్టుపక్కలంతా దాదాపుగా ఆ బాబాయ్ హోటల్ గాంధీనగర్లో ఉన్నటువంటి ప్రాంతం చుట్టూతో ఆ రోడ్డు అంతా ఆ నెయ్యి వాసన ఆస్వాదించేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా లేదు ఆ వాసన, వాళ్ళ దగ్గర కూడా దొరకట్లేదు. ఈవెన్ మనకి బాబాయ్ హోటల్, చెట్టీస్ వీళ్ళందరూ నెయ్యి వేస్తారు. ఒకసారి ఆ వాసన చూడండి, నిజమైన వాసన వస్తుందేమో. నాకు బాగా గుర్తు, విజయవాడలో నేను 10th క్లాస్ ఆ టైంలో ఈ బాబాయ్ హోటల్ది ఒకటి, అంటే దాదాపు డిగ్రీ దాకా కూడా చూసాను అనుకోండి. 1 టౌన్లో శ్రీని హోటల్ అని ఉంటుంది అనమాట. ఎన్టీ రామారావు గారు కూడా పాలు దానికి పోసేవాళ్ళు అనేవాళ్ళు అనమాట. అక్కడ నెయ్యి, ఈ రెండు కూడా ఆ శ్రీను హోటల్ రోడ్డు అంతా నెయ్యి వాసన వచ్చేది. ఇప్పుడు అట్లా రావట్లేదు. ఇప్పుడు నాణ్యత అంత లేదు.